హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక టేస్టీ వంటకం చూపించబోతున్నానండి. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికి కూడా బాగా నచ్చుతుంది. టేస్ట్‌తో పాటు ఇది చాలా శక్తినిస్తుందండి. చాలా హెల్తీ ఫుడ్ కూడా. అదేనండి ఎగ్ చపాతీ రోలు. ఈ ఎగ్ చపాతీ రోలు పెద్దలకి నచ్చుతుంది, పిల్లలకు కూడా నచ్చుతుందండి. అంత రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ చపాతీ రోలుని మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గానే తీసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ డిన్నర్‌గానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. నేను ముందుగానే ఇలాగా గోధుమ పిండి కలిపి పెట్టుకొని ఇలా ఉండలుగా చేసుకున్నానండి. తర్వాత ఒక 2 గుడ్లు కొట్టి పెట్టాను. ఇప్పుడు ఆ కొట్టిన గుడ్లలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఒకసారి కలిసేటట్టు విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా విస్కర్తో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందు ఎందుకు కలపమన్నానంటే అండి, కారం మనం గుడ్డులో వేసినప్పుడు చిన్న ఉండలుగా కట్టేస్తుందనమాట. ఆ ఉండలు లేకుండా ఉండడానికి ముందు ఒకసారి బాగా కలిపేసామనుకోండి, మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఇంకా బాగా కలుపుతుంది అని. ఇంకా ఇలా అలా కలిపి పెట్టుకున్న ఆ ఆమ్లెట్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చపాతీలకి సిద్ధం చేసుకోవాలి. నేనైతే ముందుగానే స్టవ్ పైన అటు సైడు పెనం పెట్టుకొని వేడి చేస్తున్నాను. ఇంకొక సైడు ఇలా చపాతీ కాల్చుకుంటున్నాను. చపాతీలు మరీ మందంగా ఉంటే బాగోవండి. కొంచెం పలచగా చేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ చపాతీని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేను ఎక్కువ ఆయిల్ వేయట్లేదు. మీకు ఒకవేళ నచ్చితే కనుక కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి. నేను కొన్ని డ్రాప్స్ మాత్రమే వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ నేను కొంచెం హెల్త్ కాన్షియస్ మీద తక్కువ వేస్తున్నాను. ఇగోండి అలాగని మరీ లేకుండా ఉంటే కూడా బాగోదండి. కొంచెం వేసుకోవాలి ఆయిల్. తర్వాత ఇంకో చపాతీ కూడా రెడీ చేసుకుందాం. ఆ చపాతీ కాలేలోగా ఇంకో చపాతీని కూడా రెడీ చేసి పెట్టుకుంటే మనకి పని ఈజీ అవుతుందన్నమాట. మీకు ఒకవేళ ముందే చపాతీ చేసి పెట్టేస్తాను అనుకుంటే ముందుగానే మీరు ఇలాగ చపాతీలని రోల్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే నాకు ఇలా అలవాటండి. ఒకటి కాలుతుంటే ఇంకొకటి ఇలాగ నేను రోల్ చేసేస్తాను. నాకు బాగా అలవాటేని. ఒకవేళ అలవాటు ఉన్నోళ్ళు ఇలా చేసుకోండి. అలవాటు లేకపోతే కనుక మీరు ముందే చేసి పెట్టుకోండి. ఇలాగా రోల్ చేసి పెట్టుకోండి. మీకు కాల్చడం ఈజీ అవుతుంది అప్పుడు. ఇప్పుడు చపాతీ కాలిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు ఇంకో చపాతీ రుద్దాం కదా, అదే రోల్ చేసాం కదా, ఇంకో చపాతీని కూడా అలాగే కాల్చుకుందాం. లైట్గా అలా ఆయిల్ వేసుకొని చపాతీని చక్కగా ఇది కూడా రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీ కూడా కాలింది. ఇప్పుడు ఈ చపాతీని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే వేడి పెనం మీద ఇంకాస్త ఆయిల్ వేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆమ్లెట్ మిశ్రమం ఉంది కదండి, ఆ ఆమ్లెట్ మిశ్రమాన్ని ఒక ఆమ్లెట్గా వేసుకోవాలి. ముందుగా కొంచెం ఆ ఆమ్లెట్ని కొంచెం కాలనిచ్చి ఇంకా పచ్చిగా ఉండగానే మనము ఈ చపాతీని ఆ ఆమ్లెట్ మీద వేసేయాలండి. వేసేస్తే మనకి చక్కగా అతుక్కుంటుందన్నమాట ఈ చపాతీకి ఆ ఆమ్లెట్. అలాగా పెట్టేస్తే అతుక్కుంటుంది. పచ్చి లేకుండా చూసుకొని అలా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకోవాలి మనము. ఇప్పుడు తిరగేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా అతుక్కుపోయిందో. చక్కగా అతికింది. ఇంకా అసలు పచ్చి లేకుండా చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలండి. కొంచెం ప్రెస్ చేసామనుకోండి మనకి లోపల ఉన్న పచ్చిదనం కూడా బయటకు వచ్చి చక్కగా కాలిపోతుంది ఆమ్లెట్. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉండగానే మనము ఈ చపాతీని వేసాం కదా,
అందుకని అలా కొంచెం ప్రెస్ చేసామనుకోండి వేడికి చక్కగా అసలు ఎంత బాగా ఉడుకుతుందోనండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుందాం. ఇలా రోల్స్ కింద చేసుకోవాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం చల్లగా అయిన తర్వాతైనా ఇలా ప్లేట్లో అయినా రోల్లాగా చేసుకోవచ్చు. ఎలా అయినా మన ఇష్టమే, కాకపోతే రోల్లో అయితేనే తినడానికి బాగుంటుంది. తర్వాత ఇంకో ఆమ్లెట్ కూడా వేసుకొని కొంచెం అలా పెనంతో ఇలా అంటేనే స్ప్రెడ్ అయిపోతుంది. చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. అలా కొంచెం పట్టుకొని ఆ పెనంని ఇలా తిప్పితే స్ప్రెడ్ అయింది. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ అండి. కొంచెం పచ్చిగా ఇంకా ఆమ్లెట్ పూర్తిగా కాలకముందే ఇలా మనం ఒక చపాతీ వేసి అతికించేస్తే చక్కగా అతుక్కుపోతుంది. ఇప్పుడు రెండు వైపులా చపాతీని ఈ ఆమ్లెట్ని కాల్చుకోవాలి. చూడండి ఎలా ఉబ్బుతుందో, ఎందుకంటే కిందన చపాతీ ఉంది కదా, అందుకని ఉబ్బుతుందన్నమాట. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, చాలా బాగుంటుందండి. చూడడానికే కాదండి, తింటే కూడా అస్సలు మర్చిపోలేము. పిల్లలకు ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అప్పుడప్పుడు మనం డిన్నర్గా కానీ లేదా బ్రేక్ఫాస్ట్గా కానీ ఇస్తే అసలు పిల్లలకి ఎంత బలమోనండి. ఇదిగోండి ఇలా నేనైతే రోల్ కింద చేసి పెట్టుకున్నాను. ఇది టమాటా సాస్తో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది ఎవరికైనా అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.